గణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. తొందరగా గృహయోగం సిద్ధింపజేసుకోవటానికి, సొంతింటి కలను సాకారం చేసుకోవటానికి, పెద్ద మొత్తంలో ఉన్న రుణాల సమస్యల నుంచి బయటపడటానికి, బ్యాంకు లోన్లు తొందరగా రావటానికి, అలాగే రావాల్సిన ఆస్తులు తొందరగా రావటానికి, రియల్ ఎస్టేట్లో అభివృద్ధి సాధించడానికి కార్తీక మాసంలో కందుల దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో ఏ రోజైనా సరే, లేదా ప్రత్యేకంగా కార్తీక మాసంలో మంగళవారం నాడు కందుల దీపం వెలిగిస్తే పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి బయటపడవచ్చు. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కోవటానికి, అలాగే తొందరలోనే మంచి రేటుకు అమ్ముకోవటానికి కందుల దీపం బాగా సహకరిస్తుంది. రియల్ ఎస్టేట్లో మంచి లాభాలు రావటానికి, బ్యాంక్ లోన్లు తొందరగా రావటానికి, రావాల్సిన ఆస్తులు తొందరగా రావటానికి కూడా కందుల దీపం విశేషంగా సహకరిస్తుంది. ఈ కందుల దీపాన్ని కార్తీక మంగళవారం ఎలా వెలిగించాలంటే, ముందుగా కార్తీక మాసంలో వచ్చే అన్ని మంగళవారాలు కానీ ఏదో ఒక మంగళవారం మీ పూజా మందిరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటోకి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి ఆ ఫోటో దగ్గర ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పీట మీద బియ్యపు పిండితో షట్కోణం ముగ్గు వేయాలి. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామికి షట్కోణం ముగ్గు అంటే చాలా ఇష్టం. షట్కోణం ముగ్గు అంటే ఒక ఊర్ధ్వ త్రికోణం, ఒక అధో త్రికోణం, ఈ రెండు కలిపితే షట్కోణం ముగ్గు అంటారు. ఒక అప్పర్ ట్రయాంగిల్, ఒక లోయర్ ట్రయాంగిల్, ఈ రెండు కలిపితే దాన్ని షట్కోణం ముగ్గు అంటారు. పీట మీద ఈ షట్కోణం ముగ్గు వేసి ఆ షట్కోణం ముగ్గు మీద ఒక రాగి పళ్ళెం ఉంచాలి, లేదా ఒక ఇత్తడి పళ్ళెం ఉంచాలి. ఆ రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెంలో 5 చోట్ల గంధం బొట్లు, 5 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. ఇప్పుడు ఆ రాగి పళ్ళెల్లో కందులు కుప్పలాగా పొయ్యాలి. కందులు మీకు దొరకకపోతే కందిపప్పు అయినా పోయొచ్చు, కానీ సాధ్యమైనంత వరకు కందులు కుప్పలాగా పోసి ఆ కందుల కుప్ప మీద ఒక పెద్ద మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ 9 ఒత్తులు కూడా ఎరుపు ఒత్తులైతే చాలా మంచిది. అంటే ఒత్తులకు కుంకుమ రాస్తే ఎరుపు ఒత్తులు అవుతాయి. అలా 9 ఎరుపు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్ని కందుల దీపము అనే పేరుతో పిలుస్తారు. అంటే రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెంలో కందులు పోసి ఆ కందుల మీద వెలిగేలాగా దీపాన్ని వెలిగిస్తే దీన్ని కందుల దీపం అంటారు. మట్టి ప్రమిద మాత్రమే కాదు, బియ్యపు పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి చలిమిడి దీపం తయారు చేసుకొని పిండి దీపం చేసుకుని ఆ పిండి దీపంలో ఆవు నెయ్యి పోసి ఒత్తులు వేసి కూడా దీపాన్ని వెలిగించుకోవచ్చు. అయితే మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఎర్ర ఒత్తులు వేసి దీపం పెడితే ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలి? ఆ దీపం కొండెక్కిన తర్వాత దీపం వెలిగించటానికి ఉపయోగించినటువంటి కందులను నానబెట్టి బెల్లంతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపించాలి, లేదా పారే నీళ్లల్లో వదిలిపెట్టాలి, లేదా ఎవరు తొక్కని చోట చుట్టూ మొదట్లో వేయాలి. కార్తీక మాసంలో వచ్చే అన్ని మంగళవారాలు కానీ లేదా ఏ ఒక్క మంగళవారం అయినా ఈ కందుల దీపం వెలిగించండి. ఆ కందుల దీపం వెలుగుతున్నప్పుడు ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని ఆ కందుల దీపం దగ్గర 21 సార్లు చదవండి. ఓం స్కందాయ నమః. అలాగే ఆ కందుల దీపం దగ్గర కందిపప్పుతో చేసిన పదార్థం ఏదైనా నైవేద్యంగా పెట్టి దాన్ని ఇతరులకు కూడా పంచిపెట్టండి. కార్తీక మంగళవారం కందుల దీపం వెలిగించడం ద్వారా రుణబాధలు, గృహ సమస్యలు వీటన్నిటి నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. కార్తీక మాసంలో ప్రమోషన్లు తొందరగా రావటానికి, రాజకీయాల్లో మంచి పదవులు లభించటానికి, తండ్రి నుంచి రావాల్సిన ఆస్తులు తొందరగా రావటానికి, వ్యవసాయ రంగంలో మంచి లాభాలు రావటానికి, ఆరోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకోవటానికి బెల్లం దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో, కార్తీక మాసంలో బెల్లం దీపం వెలిగించడం ద్వారా ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో వచ్చే ఏ రోజైనా సరే బెల్లం దీపం వెలిగించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ప్రత్యేకించి కార్తీక మాసంలో వచ్చే ఆదివారాలు బెల్లం దీపం వెలిగించడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ బెల్లం దీపాన్ని ఎలా వెలిగించాలంటే, బెల్లం దీపం వెలిగించాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే ముందుగా మీ పూజా మందిరంలో ఒక పీట ఏర్పాటు చేసుకొని ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పీట మీద బియ్యపు పిండితో ఏదైనా ముగ్గు వేసి ఆ పీట మీద ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఏర్పాటు చేయాలి. ఆ పళ్ళెంలో కూడా 5 చోట్ల గంధం బొట్లు, 5 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. మీరు తీసుకున్న రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెానికి 5 చోట్ల గంధం బొట్లు, 5 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాక ఆ పళ్ళెంలో గుప్పెడు బియ్యం పొయ్యాలి.
లేదా 2-3 గుప్పెళ్ళ బియ్యమైనా పోసుకోవచ్చు. బియ్యం పోసాక ఆ బియ్యంలో తమలపాకులు 2 ఉంచాలి. ఆ తమలపాకుల మీద బెల్లం దీపాన్ని వెలిగించాలి. బెల్లం దీపం వెలిగించాలనుకునే వాళ్ళు చతురస్రాకారంలో ఉన్నటువంటి ఒక బెల్లం మొక్క తీసుకోండి. అంటే స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి పెద్ద బెల్లం మొక్క తీసుకోవాలి. ఆ బెల్లం ముక్కకి తడి గంధంతో ఒక స్వస్తిక్ గుర్తు వేయాలి. గంధంలో కొద్దిగా గంగాజలం కానీ మామూలు నీళ్ళు కానీ కలిపి తడి గంధంతో చతురస్రాకారంలో ఉన్న బెల్లం ముక్క మీద ఒక స్వస్తిక్ గుర్తు వేయాలి. దానిలో కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ బెల్లం ముక్కకు కూడా అన్ని చోట్ల గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించాలి. ఆ బెల్లం ముక్క పై భాగాన్ని చెక్కి ఒక రంధ్రంలాగా ఏర్పాటు చేసుకోవాలి. చతురస్రాకారపు బెల్లం ముక్కకి తడిగంధంతో స్వస్తిక్ గుర్తు గీశాక ఆ బెల్లం ముక్క పై భాగంలో కొద్దిగా బెల్లం చెక్కి రంధ్రం ఆకారంలో ఏర్పాటు చేసుకోవాలి. ఆ రంధ్రంలో ఆవు నెయ్యి పొయ్యాలి. ఆ తర్వాత 2 పువ్వొత్తులు అంటే 2 కుంభవొత్తులు వేసి వాటిని ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి. దీన్నే బెల్లం దీపం అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఆదివారం పూట ఇలా బెల్లం దీపాన్ని పూజా మందిరంలో వెలిగించినట్లయితే ప్రమోషన్లు తొందరగా వస్తాయి, తండ్రి వైపు నుంచి ఆస్తులు తొందరగా వస్తాయి, రాజకీయాల్లో పదవులు తొందరగా రావడానికి బెల్లం దీపం పనిచేస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు. ఈ బెల్లం దీపం వెలిగించినప్పుడు ఆ బెల్లం దీపం చుట్టూ పుష్పాలు అలంకరణ చేసుకోవాలి. బెల్లం దీపం దగ్గర ఓం సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఆ బెల్లం దీపం దగ్గర గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు ఏవైనా సరే నైవేద్యంగా సమర్పించాలి. వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. ఈ బెల్లం దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలి? బెల్లం దీపం కొండెక్కాక ఆ బెల్లం దీపంలో ఉన్నటువంటి ఒత్తులు ఎవరు తొక్కని చోట చుట్టూ మొదట్లో వేయాలి. ఏదైనా బెల్లం ముక్క కొద్దిగా మిగిలినట్లయితే దాన్ని పొడి చేసేసి ఆ పొడి చేసినటువంటి దాన్ని గోమాతకు ఆహారంగా తినిపించవచ్చు, లేదా పారే నీళ్ళలో వదిలిపెట్టచ్చు. ఎవరు తొక్కని చోట చుట్టూ మొదట్లో వేయచ్చు. బెల్లం దీపం వెలిగించడానికి మీరు పళ్ళెంలో పోసినటువంటి బియ్యం ఏదైతే ఉంటుందో ఆ బియ్యాన్ని చక్కగా కడుక్కొని పొంగల్లాగా చేసి విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకోవచ్చు, లేదా ఆ బియ్యాన్ని నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపించవచ్చు, పారే నీళ్ళలో అయినా వదిలిపెట్టచ్చు. కార్తీక మాసంలో వచ్చే ఆదివారాలు ఈ బెల్లం దీపం వెలిగించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏ పండుగ వచ్చినప్పుడు ఏ పూజ చేస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి పండుగల సందర్భంగా పాటించాల్సిన విధి విధానాలు నియమాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? పండుగల విషయంలో ఉన్నటువంటి సందేహాలు తొలగింపజేసుకొని శాస్త్ర ప్రమాణంగా పండుగలు ఎప్పుడు ఆచరించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకు పరిష్కార మార్గాల కోసం, జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.